మిత్రులారా నమస్తే. మనం చాలా చోట్ల ఈ యొక్క పువ్వుల్ని, ఈ యొక్క చెట్టు మనందరికి కూడా బాగా సుపరిచితం. అంటే చాలా రోజుల నుంచి మనకు తెలుసు. మంచి సాయంత్రకాల సమయంలో మంచి స్మెల్ వచ్చేటువంటి ఈ యొక్క పువ్వులను, ఈ యొక్క మొక్క గురించి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ ఆర్. శకుంతల మేడం గారు, ఆయుర్వేద ఎండి గారు ద్వారా కొన్ని ఔషధ గుణాల గురించి, ఈ మొక్క గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇది వచ్చేసి జాతి పత్రం అంటారు. అంటే సన్నజాజులు అంటాం తెలుగులో. జాస్మినం మల్టీఫ్లోరం అంటారు బొటానికల్ నేము. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్స్ అందరికి తెలిసినవే. చాలా సువాసన కలిగి ఉంటాయి కాబట్టి జస్ట్ ఈ స్మెల్ అంటే దాని నుంచి వచ్చే అరోమాని ఆ మంచి స్మెల్ పీల్చడం వలన డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీతో బాధపడే వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, వాసన అంటే ఎన్ని చెట్లు పెంచుకొని ఆ స్మెల్ చూస్తే మనకెప్పుడైనా యాంగ్షియస్‌గా అయినప్పుడు, డిప్రెషన్‌కి గురైనప్పుడు ఆ చెట్ల మధ్యలో వెళ్లి ఆ స్మెల్ చూసినా కూడా మనకు వెంటనే రికవరీ అనేది తెలుస్తది. ఇంకోటేంటంటే ఈ ఆకులు చూసారు గదా! సో, ఈ ఆకుల్ని తీసుకొని మనం కషాయం పెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసి కాచి కషాయంలాగా పెట్టుకొని, ఆ కషాయం నోటిపూతొస్తది గదా! చాలా మందికి నోటిపూతతో బాధపడతారు. అన్నం కూడా సరిగ్గా తినలేని నోటిపోత స్థితిలో. వచ్చినప్పుడు గ్లిజరిన్ పూస్తారు కదా మేడం, ఆ ప్లేస్ లో ఇది వాడొచ్చు. ఈ కషాయాన్ని గండూషం అంటే పుక్కిలి పట్టాలి. కొద్దిసేపు ఇలాగా బుగ్గ పట్టుకొని ఉండాలన్నమాట ఈ కషాయాన్ని. ఎంతసేపు బుగ్గ పట్టాలి అంటే మన కంటి ద్వారా నీళ్ళొచ్చే వరకు. లేదు ఒక్కోసారి కొంతమంది ఎక్కువ సేపు హోల్డ్ చేయలేకపోతే ఎంతసేపు పట్టగలరో అంతసేపు గండూషం అంటే పుక్కిలి పట్టడం ద్వారా మనకి నోటిపూతని చాలా సింపుల్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిని ఈ జ్యూస్‌ని నువ్వుల నూనెలో వేసి బాగా ఆయిల్ తయారు చేస్తారు. దాన్ని ఆయుర్వేదంలో జాత్యాది తైలం అని గూడా వాడతారు. దీన్ని ఎక్కడైనా సరే మనకి ఫిస్టులాస్ అంటారు గదా! లూటీలు వీటన్నిటికి కూడా మనకి అలా కానీ లూటీలు గాని లేకపోతే నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి. పుండు పడి మానకుండా ఉంటుంది. అలాంటి పుండుకు కూడా ఈ జాత్యాది తైలం అని అంటారు. ఆ ఆయిల్‌ని గనక అప్లై చేసినట్లయితే గాయాలన్నీ త్వరగా మానుతాయన్నమాట. సో, ఈ విధంగా అంతేకాకుండా పచ్చిది అంటే ఈ ఆకు పేస్ట్ లాగా చేసుకొని కనుక అప్లై చేసినట్లయితే గజ్జి, తామర అలాంటి వాటిలో కూడా స్కిన్ డిసీజెస్ చాలా నీట్‌గా త్వరగా హీల్ అయిపోతాయి. చర్మ వ్యాధులు కూడా వాడొచ్చు. చాలా ఆకుల్ని మనం పేస్ట్ లాగా చేసి చర్మ వ్యాధుల మీద ఫ్రెష్ పేస్ట్ అప్లై చేసుకుంటే గజ్జి, తామర లాంటివి తగ్గిపోతాయి. అలా కాకుండా ఇది పూసిన తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి మేడం స్నానానికి? ఒక 1 అవర్ ఉంచుకొని తీసేసేయొచ్చు. ఎన్ని రోజులు వాడాల్సి వస్తది మన తీవ్రతను బట్టి? కొంతమందికి బాడీ నిండా వస్తది. కొంతమంది స్టార్టింగ్‌లో జస్ట్ చిన్న స్పాట్సే ఉంటాయి. అలా చూసుకొని వ్యాధి యొక్క తీవ్రత మనుషులకి ఎంత బాడీ మీద వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకున్నట్లయితే